సార్ మీనింగ్ తో సహా చెప్పను అసలు. లేదు జస్ట్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి చెప్పు. Authorized capital, issued capital, subscribed capital, called up capital, paid up capital, reserve capital. ఓకే. సో ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటి? కంపెనీ ఉంటుంది కదా సార్, MOA మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ద్వారా పబ్లిక్ నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలనుకుంటుందో అది ఇష్యూ చేస్తుంది సార్. ఎంత అమౌంట్ అంటే ఏంటి అమౌంట్ పేరు? అది ఒక ఎంత క్యాపిటల్ దాన్ని ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటారు సార్. ఓకే. రిజర్వ్ క్యాపిటల్ అంటే? రిజర్వ్ క్యాపిటల్ అంటే ఎంతైతే కాల్డ్ అప్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఉంటది కదా సార్, అది రిజర్వ్ క్యాపిటల్ కింద పక్కన పెడతాం సార్. అంటే కాల్డ్ అప్ క్యాపిటల్ లో పార్ట్ రిజర్వ్ క్యాపిటల్ కూడా అన్కాల్డ్ క్యాపిటల్ లో పార్ట్? అన్కాల్డ్ క్యాపిటల్ లో పార్ట్ సార్. అంటే కాల్డ్ అప్ క్యాపిటల్ తీసేసుకున్నాక మిగిలిన అమౌంట్ అని చెప్పాను సార్ నేను. అంటే మిగిలిన అన్కాల్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ బైండింగ్ ఆఫ్ ద కంపెనీ మాత్రమే దాన్ని అడుగుతారు, యూస్ చేస్తాం. ఓకేనా? అంతే సార్. కాల్ చేయాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి సార్. ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్ ఆర్ ఆర్డినరీ షేర్. ఓకే. సో ప్రిఫరెన్స్ షేర్స్ అంటే తెలుసుకున్నాం. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ విల్ హ్యావ్ ప్రిఫరెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ dividend and capital, కదా? yes sir. Okay. And ordinary shares ante those shares which do not have any preference. Okay. Next. So issue of shares నిన్న స్టార్ట్ చేసాం. నిన్న థియరీ కూడా చెప్పాను. నోట్ చేసుకున్నావా? మనం నోట్స్ రాసుకున్నావా? రాసాం సార్. ఓకే. సో ఇప్పుడు ఇష్యూ ఆఫ్ షేర్స్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చూసి అప్పుడు సమస్కెళ్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 షేర్స్ ఇష్యూ చేస్తాం అనుకుందాం. 10,000 షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుందాం. ఈచ్ రూపీస్ 10, అంటే ఒక్కొక్క షేర్ ఎంత? 10 రూపీస్. ఓకేనా? సో టోటల్ గా కంపెనీ ఉంది. కంపెనీ ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తుందంటే 10,000 షేర్స్ ఇష్యూ చేస్తుంది. ఎంత? ఒక్కొక్కటి ఎంత? 10 రూపీస్కి. అంటే 10,000 టోటల్ క్యాపిటల్ విల్ బి హౌ మచ్? 1 lakh. ఈ 1 lakh ఒకేసారి అడుగుతుందా? ఒకేసారి ఇచ్చేయమంటుందా డబ్బులు? ఒకేసారి కాదు అని చెప్పి నేర్చుకున్నాం ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటి? ఫస్ట్ టైం అడిగే అమౌంట్ ని, ఇంకా కాల్స్ కదమ్మా, ఫస్ట్ టైం అడిగే మనీని ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అడుగుతారు. ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. అలాగే సెకండ్ టైం అడిగే మనీని అలాట్మెంట్ అంటాం. థర్డ్ టైం అడిగేదాన్ని కాల్స్ అంటాం. ఈ కాల్స్ మళ్ళీ ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్ ఇలా ఉండొచ్చు. ఓకేనా? నేను చదివిన థియరీ చదువుతాను చూడండి. A salient feature of the share capital of a company is that the amount on its shares can be gradually collected in easy installments spread over a period of time depending upon its growing financial requirement. The first installment is collected along with application. First installment ఎప్పుడు? At the time of application, and is known as application money. Next, the second on అలాట్మెంట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడంట? కంపెనీ అలాట్మెంట్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు? అలాట్మెంట్ మనీ. అండ్ ద రిమైనింగ్ మనీ ఇస్ కన్సిడర్డ్ ఇన్ ఇన్స్టాల్మెంట్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఫస్ట్, సెకండ్ అండ్ ఫైనల్ కాల్స్. ఓకేనమ్మా? సో థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేరు ఏంటంటే కాల్ మనీ. ఈ కాల్ మనీ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ కాల్ మనీ, సెకండ్ కాల్ మనీ, ఫైనల్ కాల్ మనీ. The word final is however this is no way ఏంటంట ఫుల్ అమౌంట్ ఒకేసారి ఇవ్వమని కంపెనీ అలానే ప్రివెంట్ చేస్తుంది. ఏంటి? ఈ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకేనా?
ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ 3 రూపీస్ అడుగుతుందంట షేర్కి. అప్లికేషన్ టైంలో 3 రూపీస్ కడితే చాలు. అలాగే అలాట్మెంట్ చేసే టైం ఉంటుంది కదమ్మా. సో అలాట్మెంట్ చేసే టైంకి ఒక ఇంకో 3 రూపీస్ అడుగుతుంది. సో ఇంకెంత అమౌంట్ ఉంది? ఇంకా 4 రూపీస్ ఉంది. సో ఫస్ట్ కాల్ టైంకి ఒక 1 రూపీ, సెకండ్ కాల్కి ఒక 1 రూపీ, ఫైనల్ కాల్కి 2 రూపీస్. సరిపోయింది చూడండి. 6, 7, 8, 9, 10 టోటల్ 10 రూపీస్. అంటే ఇంటూ 10,000 షేర్స్ ఇంటూ 10,000 షేర్స్ ఎంత? ఫస్ట్ అప్లికేషన్ టైంలో ఎంత వస్తుంది అమౌంట్ కంపెనీకి? 30,000. మళ్ళీ అలాట్మెంట్ టైంలో ఇంటూ 10,000 షేర్స్ ఈక్వల్ టు 30,000 ఇంటూ 10,000 ఎంతమ్మా? 1,000 ఇంటూ 10,000 10,000 ఇంటూ 10,000 20,000. చూడండి, 60, 70, 80, 90, 100 అంటే ఎంతమ్మా? 1 lakh. సరిపోయిందా? సరిపోలేదు? సరిపోయింది సార్. పర్ షేర్ చూసుకున్నా సరిపోతుంది, టోటల్ క్యాపిటల్ అమౌంట్ చూసుకున్నా సరిపోవాలి. సో టోటల్ నాకు రావాల్సిన 1 lakh ని ఒకేసారి తీసుకోకుండా ఇన్స్టాల్మెంట్స్ 30,000 వస్తాయి, 30,000 వస్తాయి, 10,000 వస్తాయి, 10,000 వస్తాయి, 20,000 వస్తాయి. ఇలా ఇన్స్టాల్మెంట్ లో అడిగి తీసుకుంటుంది కంపెనీ. ఎనీ డౌట్స్? నో సార్. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ హెడ్డింగ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. అకౌంటింగ్ ట్రీట్మెంట్. Heading accounting treatment. Shares of a company. Shares of a company. Shares of a company are issued. Shares of a company are issued normally at par value. At par value. However, the company may issue shares. However, the company may issue shares at premium or at discount also. At premium or at discount also. The following is the accounting treatment. The following is the accounting treatment for issue of shares. The following is the accounting treatment for issue of shares. The following is the accounting treatment for issue of shares. అందులో ఫస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో 3 రాసిన తర్వాత ఫస్ట్ హెడ్డింగ్ అమ్మ, షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ ఆర్ ఫేస్ వాల్యూ. Shares issued at par or face value. Shares issued at par or face value. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ నేర్చుకున్నామా. కొత్త వర్డ్స్ ఏంటంటే ఎట్ పార్
at premium, at discount. సో ఏంటి చూద్దాం. సో షేర్ అట్ పార్ అంటే ఏంటంటే 10 రూపీస్ షేర్ ఇష్యూడ్ ఫర్ 10 రూపీస్. అంటే 10 రూపీస్ షేర్ 10 రూపీస్ ఇష్యూ చేస్తుంటే ఏంటమ్మా, అట్ పార్కి ఇష్యూ చేసినట్టు. అలా కాకుండా షేర్ అట్ ప్రీమియం అంటే ఏంటంటే 10 రూపీస్ షేర్ ఇష్యూడ్ ఫర్ 12 రూపీస్. అంటే 2 రూపీస్ ఏంటి ఇక్కడ బ్రాకెట్స్ లో 2 రూపీస్ ఏంటమ్మా, ప్రీమియం అంటే ఏంటి, కొంచెం ఎక్స్ట్రా చేసి అమ్మడం, ఎక్కువ చేసి అమ్మడం. నెక్స్ట్ ఇంపార్టెంట్, షేర్ అట్ డిస్కౌంట్ అంటే 10 రూపీస్ షేర్ ఇష్యూడ్ ఫర్ 8 రూపీస్. ఇక్కడ ఏంటి 2 రూపీస్ డిస్కౌంట్. సో షేర్స్ కెన్ బి ఇష్యూడ్ అట్ పార్, అట్ ప్రీమియం, అట్ డిస్కౌంట్. ఓకేనా? సో మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఎన్ని నేర్చుకోవాలి, 1, 2, 3. సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ అట్ షేర్స్ ఇష్యూడ్ అట్ పార్, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ షేర్స్ ఇష్యూడ్ అట్ ప్రీమియం, అండ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ when shares are issued at discount. మొత్తం ఈ 3 అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెట్టామమ్మా, షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ ఆర్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అన్న పార్ అని ఒకటే, ఎంత షేర్ వాల్యూ ఉంటే అంత షేర్ వాల్యూకి అమ్మడాన్ని ఏమంటారమ్మా, ఫేస్ వాల్యూ. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టారు కదా, షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ ఆర్ ఫేస్ వాల్యూ అని. అందులో రాసుకోండి. When a company issues its shares at their face value, the shares are known to have been issued at par. When a company issues its shares at their face value, the shares are known to have been issued at par. Example, the face value of the share is ₹100 and it is issued for ₹100. The face value of the share is ₹100 and it is issued for ₹100. సో ఏమంటాడమ్మా, షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ ఆర్ ఫేస్ వాల్యూ అంటే చూడండి, when a company issues its share at their face value, the shares are known to have been issued at par. ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తే అంటే ఎంత రేట్ ఉన్నదాన్ని అంతకే ఇష్యూ చేస్తుంటే, అలా ఇష్యూ చేస్తున్న దాన్ని ఏమంటారమ్మా, ఇష్యూడ్ అట్ పార్. ఓకేనా? సో జర్నల్ ఎంట్రీస్ హెడ్డింగ్ పెట్టండి, జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ ఎప్పుడు మనం నేర్చుకుంటుంది, షేర్స్ ఇష్యూడ్ అట్ పార్ ఆర్ ఫేస్ వాల్యూ. అంటే ఎంత రేట్ ఉన్న షేర్ ని అంత రేట్కే అమ్మేస్తున్నాడు, అంత రేట్కే ఇష్యూ చేస్తున్నాడు. అలా ఇష్యూ చేస్తుంటే ఎంట్రీస్. ఫస్ట్ ఎంట్రీ చెప్పండి, ఫస్ట్ అమౌంట్ ఏమొస్తుంది మనకి, ఫస్ట్ షేర్ 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ వచ్చేస్తా. ఫస్ట్ అప్లికేషన్ పెట్టండి, హెడ్డింగ్ పెట్టండి, ఫర్ receipt of application money. For receipt of application money. బాబీ ఉన్నాడు అక్కడ సార్. బాబీ, రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనీ అంటే మనకి ఏమొస్తుంది, అప్లికేషన్ మనీ వస్తుంది సార్. అప్లికేషన్ మనీ వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, క్యాష్ ఆర్ బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ మనీ, అంతేనా? ఎస్ సార్. ఇదేంటి, అప్లికేషన్ మనీ వచ్చినప్పుడు
ఇలా వచ్చిన అప్లికేషన్ మనీని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ఈ షేర్ క్యాపిటల్ ఇస్ ఫార్మ్ ఆఫ్ ఏంటి, మొత్తం అప్లికేషన్ అలాట్మెంట్ కాల్స్ అని కలిపి ఏంటిది షేర్ క్యాపిటల్ కదా. షేర్ క్యాపిటల్. ఎస్. సో షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయాలి. సెకండ్ హెడింగ్ పెట్టినమ్మా, ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ application money to share capital. చెప్పండి. ఇప్పుడు షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే క్రెడిట్ లో ఉన్న షేర్ అప్లికేషన్ మనీ ఎక్కడికి వెళ్ళిపోవాలి, డెబిట్ లోకి వెళ్ళాలి. సో షేర్ అప్లికేషన్ మనీ అకౌంట్ డెబిట్ టు ఎవరు ట్రాన్స్ఫర్ చేయాలి, షేర్ క్యాపిటల్ కి సార్. టు షేర్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ అమ్మా, క్యాపిటల్ ఏ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఇదిగో సరిపోయిందో చూడండి, క్రెడిట్ బ్యాలెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఇస్ క్రెడిటెడ్. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనీ ఏమో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ మనీ. ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అప్లికేషన్ మనీ టు షేర్ క్యాపిటల్ అంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అంటే ఎప్పుడు అప్లికేషన్ షేర్ ఇష్యూ చేసినప్పుడు ఎప్పుడు అప్లికేషన్ మనీ వచ్చిన రెండు ఎంట్రీస్ రావాలి. రెండు ఎంట్రీస్ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ మనీ, షేర్ అప్లికేషన్ మనీ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, ఫర్ అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్. చెప్పండి నిత్య. సార్, షేర్ అప్లికేషన్ టైం కి షేర్ హోల్డర్ కి కంపెనీకి ఏమన్నా రిలేషన్ ఉందా? షేర్ అప్లికేషన్ టైంలో షేర్ హోల్డర్ కి కంపెనీకి ఏదైనా రిలేషన్ ఉందా? సార్ అంటే ఉంది సార్. లేదు, షేర్ అప్లికేషన్ మనీలో ఏ రిలేషన్ లేదు. అలాట్మెంట్ అప్పుడు వస్తుందా సార్? షేర్ అలాట్మెంట్ టైంలో నార్మల్ పర్సనల్ గా డబ్బులు కట్టాడు కంపెనీకి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ దేనికోసం కట్టాడు, షేర్ అప్లికేషన్ మనీ. షేర్ అప్లికేషన్. ఓకేనా? ఎస్ సార్. ఆ తర్వాత షేర్ అప్లికేషన్ ఏం చేస్తాం, షేర్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం షేర్స్ ని అలాట్ చేస్తున్నాం. షేర్స్ ని అలాట్ చేసేటప్పటికి ఆల్రెడీ షేర్ క్యాపిటల్ క్రియేట్ అయిపోయి ఉంది. అంటే రిలేషన్ అనేది అలాట్మెంట్ టైం కి ఆల్రెడీ ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డబ్బులు తీసుకోకూడదు, ఫస్ట్ అప్లికేషన్ మనీ అలాట్మెంట్ మనీ కంపెనీకి కట్టాలి అని చెప్పి ఎంట్రీ రాయాలి. అంటే ఏం రాయాలి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ ఫస్ట్ కట్టాలి అని రాసి ఆ తర్వాత కట్టినప్పుడు ఎంట్రీ రాయాలి. నెక్స్ట్ అమ్మా, ఫోర్త్ ఎంట్రీ, ఫర్ రిసీట్ ఆఫ్ అలాట్మెంట్ మనీ. సో ఆల్రెడీ డ్యూ ఎంట్రీ రాస్తాం, ఇప్పుడు ఎంట్రీ రాస్తాం బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్. మళ్ళీ చూడండి అమ్మా, ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటాం, రిసీవ్ చేసుకున్న అప్లికేషన్ మనీని షేర్ క్యాపిటల్ పంపిస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇలా ఎందుకు చేసామంటే, ఫస్ట్ ఎందుకు డబ్బులు తీసుకుంటాం అంటే అప్పుడు ఇంకా షేర్ క్యాపిటల్ అనేది క్రియేట్ అవ్వలేదు. అందుకు అప్లికేషన్ టైంలో అమౌంట్ తీసుకుని తీసుకున్న తర్వాత షేర్ అప్లికేషన్ మనీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ షేర్ క్యాపిటల్ అనేది క్రియేట్ అయిపోయింది క్రెడిట్ లో. అంటే మిగిలిన అమౌంట్ కట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది, షేర్ హోల్డర్స్ మీద ఉంది. సో అందుకే చూడండి హెడ్డింగ్ ఏమిటి, ఫర్ అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్. కట్టాల్సిన మొత్తం షేర్ క్యాపిటల్ లో డ్యూ ఉంది. డ్యూ దేని మీద ఉంది, అలాట్మెంట్ మనీ ఉంది. ఫస్ట్ దాని డ్యూ ఎంట్రీ రాసేయాలి. కంపెనీ డ్యూ అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ కట్టాలి. కట్టిందని ఎక్కడ పంపించేస్తాడు, షేర్ క్యాపిటల్ పంపించేస్తాడు ముందే.
పంపించిన తర్వాత అమౌంట్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అమౌంట్ నాకు కట్టాలి అని డెబిట్ అంటే డెటార్ మనం డబ్బులు అమౌంట్ కట్టాలి అని రాసి కట్టక్కలేదు కాబట్టి ఏం చేసాం బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుందమ్మా ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మాత్రమే ఆ తర్వాత నుంచి మళ్ళీ మామూలే చూద్దాం 5th ఫర్ కాల్ అమౌంట్ డ్యూ అనిత్య చెప్పమ్మా కాల్ అమౌంట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ షేర్ క్యాపిటల్ క్రియేట్ అయిపోయింది ఇంకా క్రియేట్ అవ్వలేదా క్రియేట్ అయింది సార్ సో వెంటనే ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాశారు ఏమని షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ నెక్స్ట్ 6th ఎంట్రీ ఫర్ రిసిప్ట్ ఆఫ్ కాల్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ అర్థమైందా ఎస్ సార్ లేదు సెకండ్ కాల్ జరిగింది మళ్ళీ ఎంట్రీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఆ రిసిప్ట్ అయితే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ సెకండ్ కాల్ అకౌంట్ అర్థమవుతుందా ఎస్ సార్ లేదు మళ్ళీ రాస్తాం ఫర్ ఫైనల్ కాల్ అమౌంట్ డ్యూ అప్పుడు ఎంట్రీ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఆ తర్వాత రిసిప్ట్ అవుతాం సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ అర్థమవుతుందా ఎస్ సార్ సో లాస్ట్ లో నోట్ రాసుకున్నాము 6th ఎంట్రీ తర్వాత నోట్ రాసుకోండి ఇఫ్ ఏ కంపెనీ మేక్స్ మోర్ దెన్ వన్ కాల్ the same accounting treatment is followed. If a company makes more than one call, the same accounting treatment is followed for recording the second call or third call money due and their receipts. If a company makes more than one call, the same accounting treatment is followed for recording the second call or third call due and their receipts. And that's good. Okay? Okay, sir. Next, illustration number 1. చదువుతాం నిత్య ఎస్ సార్ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నెంబర్ చదువుతుంది నోట్ చేసుకున్నాము క్వశ్చన్ చూద్దాం పవిత్ర లిమిటెడ్ issued 10,000 shares for ₹10 each. Pavitra Limited issued 10,000 shares for ₹10 each for the subscription, payable at ₹3 per share on application. Payable at ₹3 per share on application. ₹4 per share on allotment. ₹4 per share on allotment, and the balance on first and final call. And the balance on first and final call. All the amounts were duly received. Make journal entries in the books of the company. Make the journal entries in the books of the company. అయిపోయింది సార్ illustration 1. సో illustration 1 ఏంటమ్మా పవిత్ర లిమిటెడ్స్ అనే వాళ్ళు 10,000 షేర్స్ ని ₹3 కి ఇష్యూ చేశారు సార్. ₹3 కాదు, డైరెక్ట్ ₹10 కి. సార్ అంటే ఫస్ట్ ది
ఓకేనా? అందులో ఫస్ట్ కాల్ వచ్చేసి 3 రూపీస్. అండ్ సారీ, ఫస్ట్ కాల్ కాదు, అప్లికేషన్ మనీ. అప్లికేషన్ మనీ 3 రూపీస్. అలాగే అలాట్మెంట్ మనీ ఎంత? 4 rupees. 4 రూపీస్. అండ్ అలాగే ఇంకెంత మీకు అయిపోయింది? ఇంకా 3 rupees ఉంటుంది సార్. ఇంకా 3 రూపీస్ ని ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. అంతేనా? ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటే అదే కాల్, అదే ఫస్ట్ కాల్, అదే ఫైనల్ కాల్ కూడా, ఇంక వేరే కాల్స్ ఏం లేవు. అలాంటి వాటి ఏమంటారు? ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఎంత? 3 రూపీస్. 3 rupees. అంటే అప్లికేషన్ మనీ ఎంత వస్తుంది? 3 రూపీస్ ఇంటూ 10,000 షేర్స్ ఎంత వస్తుంది? 30,000. 30,000 రూపీస్. అలాగే 4 రూపీస్ 40,000. ఇంటూ 10,000 షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 40,000 షేర్. అలాగే 3 రూపీస్ ఇంటూ 10,000 షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 30,000 షేర్స్. టోటల్ గా 1 lakh అమౌంట్ వచ్చేస్తుంది. అంతేనా? అర్థమైందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీస్ రాద్దామా? అక్కడ ఏమడిగాడు చూడండి. మేక్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ. ఓపెన్ చేయండి, ముందు జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ ఓపెన్ చేయండి ఫాస్ట్ గా. Journal entry format. Heading. Journal entries in the books of Pavitra Limited. Pavitra Limited. Format open చేయాలి మీరు. Date, particulars, ledger folio, debit, credit. Date, particulars, ledger folio, debit, credit. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ మన డేట్స్ ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఎంట్రీ అమౌంట్ వస్తుందమ్మా. ఏ అమౌంట్ వస్తుంది? అప్లికేషన్ మనీ వస్తుంది. అప్లికేషన్ మనీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్. షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంత? 30,000 ఇంటూ 3 రూపీస్. 30,000. అండ్ ఇన్ ది సేమ్ వే ఆ షేర్ అప్లికేషన్ మనీ ఎక్కడ పంపించాలి? షేర్ క్యాపిటల్. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 30,000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 30,000. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? అర్థమైంది సార్. నెక్స్ట్, సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్. సో నెక్స్ట్ అమ్మా, షేర్ అలాట్మెంట్ మనీ అమౌంట్ రాదు. ఫస్ట్ ఏమైపోద్ది? డ్యూ ఎంట్రీ షేర్ క్యాపిటల్ వెళ్ళిపోద్ది. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. ఎంతమ్మా? 40,000 సార్. 40,000 టు షేర్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళిపోద్ది ఫస్ట్ 40,000. వీటిని ఏమంటారంటే డ్యూ ఎంట్రీస్ అంటారు. నాకు రావాల్సిన అమౌంట్ ఏమంటారు? డ్యూ ఎంట్రీ. సో నాకు రావాలి అని చెప్పి షేర్ అలాట్మెంట్ నాకు రావాలి అని చెప్పి రాసుకున్నాం. ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ ఏం రాసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎంతది? 40,000 టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. 40,000. ఓకేనా? ఓకే సార్. సో ఫస్ట్ డ్యూ అయింది. ఆ డ్యూ అయిన అమౌంట్ రిసీవ్ అయిందమ్మా. మీరు కింద నరేషన్స్ అయి రాయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ అప్లికేషన్ అలాట్మెంట్ మనీ డ్యూ ఉందనుకో, ఎంట్రీ రాయాలి. అప్లికేషన్ మనీ ఆన్ 10,000 షేర్స్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్. ఆ తర్వాత రిసీవ్ అయినప్పుడు బీయింగ్ షేర్ క్యాపిటల్ రిసీవ్డ్. ఓకేనా? అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ ఆన్ 10,000 షేర్స్. అలాగా నరేషన్ రాయడం మర్చిపోకండి. ఓకే సార్. నెక్స్ట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఉంది. ఎక్కడ పంపించాలి?
ఫస్ట్ షేర్ క్యాపిటల్ పంపించాలి సార్. ఫస్ట్ షేర్ క్యాపిటల్. సో షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ and final call 30,000. account debit 30,000 to share capital account 30,000. ఓకేనా? ఓకే సార్. ఆ తర్వాత అమౌంట్ వస్తుంది మనకి. సో ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 30,000 to share first and final call. ఎంతమ్మా? 30,000 సార్. ఫస్ట్ అమౌంట్ డ్యూ ఎంట్రీ రాస్తాం, ఆ తర్వాత అమౌంట్ రిసిప్ట్ ఎంట్రీ రాస్తాం. ఓకేనా? ఓకే సార్. ఎవరికైనా డౌట్ ఉందా? లేదు సార్. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పాలి. రామచంద్ర అర్థమైందా? ఎస్ సార్. ఫస్ట్ అప్లికేషన్ మనీలో ఎంట్రీ ఏం రాయాలమ్మా? బ్యాంక్ టు షేర్ అప్లికేషన్ రాస్తాం సార్. బ్యాంక్ టు షేర్ అప్లికేషన్. ఫస్ట్ టైం ఎందుకు బ్యాంక్ టు షేర్ అప్లికేషన్ రాస్తున్నాం? సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ టైంలో ఎందుకు ముందు షేర్ క్యాపిటల్ పంపిస్తున్నాం? రీజన్ ఏంటి? ఫస్ట్ టైం కూడా ఫస్ట్ షేర్ క్యాపిటల్ పంపించి ఆ తర్వాత రిసీవ్ చేసుకోవచ్చు కదా అమౌంట్. అప్పటికి ఇంకా మనకి షేర్ క్యాపిటల్ రాదు కదా సార్. అప్పటికి ఇంకా షేర్ క్యాపిటల్ అనేది మన బుక్స్ లో లేదు. మన బుక్స్ లో లేనప్పుడు మనం ఎలా పంపించేస్తాం? ముందుగాని షేర్ క్యాపిటల్ పంపించలేము. కానీ ఫస్ట్ ఏమొచ్చేస్తుంది? అప్లికేషన్ మనీ వచ్చేస్తుంది డబ్బు రూపంలో. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? అప్లికేషన్ మనీ షేర్ క్యాపిటల్ పంపిస్తాం. సెకండ్ టైం కి రెడీగా షేర్ క్యాపిటల్ మనకి రెడీమేడ్గా ఉందా లేదా? ఉంది సార్. ఉంది కాబట్టి సెకండ్ టైం అమౌంట్ అప్లికేషన్ మనీ, కాల్స్ మనీ అవన్నీ కూడా ఫస్ట్ షేర్ క్యాపిటల్ పంపించి ఆ తర్వాత రిసీవ్ చేసుకుంటాం. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 2 చదువు రామచంద్రరావు. Bhavani Limited issued 20,000 shares for ₹20 each to the public for subscriptions as follows. Payable ₹5 on application, ₹10 on allotment, and the remaining balance on first and final call. Give the journal entries in the books of the company. Okay. Journal entries చెప్పండి, ట్రై చేయి. ఫస్ట్ అప్లికేషన్ షేర్ అప్లికేషన్ గురించి రాయాలి సార్. షేర్ అప్లికేషన్ రిసిప్ట్ గురించి రాయాలి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఓకే. ఎంత అమౌంట్? 1 lakh. 1 lakh ఎలా వచ్చింది? అప్లికేషన్ అమౌంట్ ఎంత? 5 సార్. 5 ఇంటూ టోటల్ షేర్స్ ఎన్ని? 20,000. సో 20,000 ఇంటూ 5 ఎంతమ్మా? 1 lakh. ఓకేనా? సో మనం రిసిప్ట్ అయిన అప్లికేషన్ అయినా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? షేర్ క్యాపిటల్. దానికి ఎంట్రీ ఏంటి? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. ఓకే. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ సేమ్ అమౌంట్ మళ్ళీ 1 lakh. 1 lakh. నెక్స్ట్ తర్వాత అలాట్మెంట్ మనీ ఇవ్వాలి అని చెప్పేసి మనం రాసుకుంటాం సార్. ఓకే. దాన్ని ఏమంటారు? డ్యూ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే. అమౌంట్ ఎంత? 2 lakhs సార్. ఎలాగా? అలాట్మెంట్ మనీ ₹10 సార్. మొత్తం షేర్స్ 20,000 సార్. ఓకే. సో 20,000 ఇంటూ ₹10 2 lakh. 2 lakh. నెక్స్ట్ తర్వాత రిసిప్ట్ వస్తుంది సార్ మనకి షేర్ అలాట్మెంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని చెప్పి 1 lakh రాస్తాం. 1 lakh 1 lakh ఎందుకు రాస్తాం? 2 lakh అన్నది ఎంత ముందే? 2 lakhs. మరి 1 lakh అన్న ఏంటి? టెక్స్ట్ బుక్ లో అంటే ఉన్నది చదివేస్తాను అనమాట. ఆలోచించవా రామచంద్రరావు? ఉన్నది చదివేయకూడదు, కొంచెం ఆలోచించాలి కదా. అవే తప్పు ప్రింటింగ్ పడింది, చదివేసి వస్తే 1 lakh 1 lakh అని. మళ్ళీ చెప్పు. అలాట్మెంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ 2 lakhs. ఎందుకు 2 lakhs? 2 lakhs ఆల్రెడీ మనం ఎంత పంపించాం షేర్ క్యాపిటల్ కి ముందు ఎంట్రీలోని? 2 lakhs. 2 lakh పంపించాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎంత రిసీవ్ చేసుకుంటాం? 2 lakhs రిసీవ్ చేసుకుంటాం. అవునా? నెక్స్ట్ తర్వాత ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ సార్. షేర్ ఆన్ ఫస్ట్ కాల్ అండ్ సెకండ్ కాల్ అకౌంట్ అని చెప్పేసి
షేర్ క్యాపిటల్ పంపిస్తాం సార్. రిమైనింగ్ అదే సార్, షేర్ ఆన్ ఫస్ట్ కాల్ అండ్ సెకండ్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? మళ్ళీ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ని పంపించాం, ఎక్కడ పంపించాం? షేర్ క్యాపిటల్ పంపించాం, అవునా? ఎస్ సార్. నెక్స్ట్ ఇంకా 5 మిగిలింది సార్. 5 rupees into 20,000, 1 lakh సార్. అదే కదా షేర్ క్యాపిటల్ పంపించాం ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటే. ఎస్ సార్. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అండ్ సెకండ్ కాల్ అకౌంట్ 1 lakh 1 lakh. అంతేనా? అర్థమైందా? అర్థం సార్. ఏం డౌట్ ఉందా క్వశ్చన్ లో? లేదు సార్. నెక్స్ట్ సమిత, Sir, థర్డ్ క్వశ్చన్ చదవమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 3. yes, sir. Shiva Limited issued 30,000 shares of rupees 30 each to the public for subscription as follows. Payable rupees 5 on application, rupees 10 on allotment, and remaining balance on first call rupees 5, second call rupees 5, and final call rupees 5. Give the journal entries in the books of the company. టోటల్ గా ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంతమ్మా? 30, sir. 30 రూపీస్, అవునా? Yes, sir. అందులో అప్లికేషన్ మనీ ఎంత? 5, sir. అలాట్మెంట్ ఎంత? 10, sir. ఫస్ట్ కాల్ ఎంత? 5. సెకండ్ కాల్ ఎంత? 5 rupees. ఫైనల్ కాల్ ఎంత? 5 rupees. టోటల్ ఎంత అయింది? 15, sir. 15? I mean 30, sir. 30, ఓకేనా? 15 రూపీస్ ఏమో కాల్స్, 5 రూపీస్ అప్లికేషన్, 20, 10 రూపీస్ అలాట్మెంట్, 30, అవునా? Yes, sir. సో ఇంట్రెస్ట్ చెప్తావా? చెప్పగలవా? Yes, sir. చెప్పు. Share application receive అయినప్పుడు సార్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఓకే. 5 rupees into 30,000. 1,50,000, 1,50,000. ఓకే. అలాట్మెంట్ డ్యూ సార్, ఐ మీన్ ఫస్ట్ షేర్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేయడం సార్. ఓకే. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. 1,50,000, 1,50,000. ఓకే. తర్వాత షేర్ అలాట్మెంట్ డ్యూ సార్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. 10 into 30,000, 3 lakhs. 10 into 30,000. Yes, sir. ఓకే, 10 రూపీస్ పర్ షేర్. ఓకే ఓకే. తర్వాత అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ సార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 3 lakhs, 3 lakhs. సో ఓన్లీ ఫస్ట్ అప్లికేషన్ టైంలోనే మనం ఫస్ట్ రిసిప్ట్ రాసుకొని తర్వాత షేర్ క్యాపిటల్ పంపిస్తాం. మిగతా అన్ని స్టేజెస్ లోనే ఫస్ట్ షేర్ క్యాపిటల్ పంపించేసి ఆ తర్వాత రిసిప్ట్ చేసుకుంటాం, అంతేనా? నెక్స్ట్ తర్వాత ఫస్ట్ కాల్ అమౌంట్ డ్యూ సార్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే. 1,50,000, 1,50,000. తర్వాత రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ కాల్ సార్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 1,50,000. సెకండ్ కాల్ అమౌంట్ డ్యూ సార్. షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 1,50,000. రిసిప్ట్ ఆఫ్ సెకండ్ కాల్ సార్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ సెకండ్ కాల్ అకౌంట్ 1,50,000. ఓకే. థర్డ్ కాల్ డ్యూ సార్, షేర్ ఫైనల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 1,50,000. ఓకే. సార్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 1,50,000. సో మళ్ళీ చెప్తానమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఫస్ట్ టైం అప్లికేషన్ టైంలో మాత్రమే మనం ఏం చేయాలి? షేర్ క్యాపిటల్ కి ఏం చేస్తాం? ఫస్ట్ బ్యాంక్ రిసీవ్ చేసుకుంటాం, ఆ తర్వాత షేర్ క్యాపిటల్ పంపిస్తాం. ఆ తర్వాత వచ్చే కాల్స్ అన్ని కూడా ఫస్ట్ షేర్ క్యాపిటల్ కి డ్యూ చేసి షేర్ క్యాపిటల్ కి పంపించి ఆ తర్వాత మాత్రం మనం అమౌంట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాం, ఓకేనా? సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా ఫాస్ట్. ఇప్పుడు డిస్కస్ చేసిన సమ్స్ లో అండ్ ఎంట్రీస్ ఆన్ అప్లికేషన్ డౌట్ ఉంటే అడగండి.
అమ్మ కృష్ణ అర్థమైందా నీకు ఈసారి? డౌట్ ఏమైనా ఉందా? కార్తీక్ లేదు సార్. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. ఓకే. మధుమిత సార్ డౌట్ ఏం లేదు కదమ్మా? లేదు సార్. ఓకే, ఆఫ్టర్నూన్ మీట్ అవుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.